వర్చస్సుతో తేజస్సుతో వెలిగిపోతున్న ప్రభు ఆ ఇంటిలో అడుగుపెట్టగానే ఒక ఉషోదయం, ఒక మహోదయం, ఒక అరుణోదయం ఆ ఇంటిలో సంభవించింది. జక్కయ్యలో పెనుమార్పులు అక్కడ వాళ్ళందరూ చూశారు. పెనుమార్పులు చూశారు. అద్భుతం జరిగింది. అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. వెంటనే ప్రభు ఆ సందర్భంలో మాట్లాడుతూ నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడని తన గురించి తను చెప్పుకున్నాడు. ఎందుకో మాట చెప్పాల్సి వచ్చిందంటే యేసయ్య మొట్టమొదటిగా ఈ లోకానికి రావడంలో ఆయన ఉద్దేశం నశించిపోయిన మనలందరినీ కూడా రక్షించాలని దేవుని యొక్క ఆలోచన. ఆత్మరక్షణ చాలా ప్రధానమైనది. మారు మనసు, రక్షణ ఇవి లేకుండా దేవునితోనూ సహవాసం చేయలేవు. దేవునితోనూ సంబంధాన్ని కలిగి ఉండలేవు. ఆయన ప్రేమను సంపూర్తిగా ఆస్వాదించలేవు. ఆయన కృపలో నువ్వు ఎదగలేవు, అభివృద్ధి చెందలేవు. ఒకవేళ శారీరకమైన దీవెనలు దేవుడిస్తాడు, కానీ వాటికన్నా ప్రాముఖ్యంగా కరుణించుం ప్రభు అని ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను పాపిని. నాకు ఒక యవనస్తుడు తెలుసు. అతడు పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు అక్కడక్కడికి వెళ్ళి వాక్యాలు కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ గారు పంపిస్తారట. వాళ్ళ చర్చ్లో పాస్టర్ గారు, బాబు నువ్వు పలానా గ్రామం వెళ్ళి అక్కడ మనకు బ్రాంచ్ చర్చ్ ఉందా, కొంచెం వాక్యం చెప్పేసి వచ్చాయంటే వెళ్ళేసి బైబిల్లో సమరయ స్త్రీ గురించో లేకపోతే జక్కయ్య గురించో లేదా భర్తమయ్య గురించో కొన్ని మాటలు చదివేసి 2-3 ప్రసంగాలు యూట్యూబ్లో పెట్టుకుని వాటిని జాగ్రత్తగా 3 ప్రసంగాల్ని కలిపి ఇంకో ప్రసంగం తయారు చేసేసి చెప్పేస్తుంటాడు. అబ్బా ఏం మెచ్చేసుకుంటున్నారండి జనం, అసలు నేను వెళ్తూ ఉంటే అబ్బా చాలా ఎక్కువ మంది వచ్చేస్తుంటారండి ఆ రోజు చర్చ్ అని చాలా చక్కగా ప్రౌడ్గా చెబుతున్నాడు. అడిగాను నేను, తమ్ముడు చాలా సంతోషం, నువ్వు పాటలు పాడుతున్నావు, వాక్యం కూడా చెప్పేస్తున్నాను అంటున్నావు, నువ్వు ఎప్పుడు రక్షణ పొందావని అడిగాను. 2 నిమిషాలు నిశ్శబ్దం అయిపోయాడు, మౌనం అయిపోయాడు. నేను అనుకుంటున్నాను నాకు ఆ రక్షణ విధానాన్ని చాలా లాంగ్ స్టోరీ ఉందేమో షార్ట్గా చెప్పడానికి ప్లాన్ చేసుకుంటున్నాను లోపల అనుకున్నాను. 2 నిమిషాల తర్వాత అన్నాడు, ఆ రక్షణ అంటే ఏంటండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రక్షణ అంటే ఏంటండి? నేను చిన్నప్పటి నుంచి ప్రభువులను ఎదుగుతున్నానండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు క్రైస్తవులే కదండి. బైబిల్ చదువుతున్నాను, సండే స్కూల్కి వెళ్తున్నాను. ఇక నేను మరలా రక్షణ పొందాలంటారా అన్నాడు. 5 నిమిషాలు మాట్లాడి పంపించేద్దాం అనుకున్నది ఆ రోజు 2 గంటలైంది. చెప్పాలి సువార్త. వాక్యం చెప్పేస్తున్నారంటే మరి ఏం చెప్తున్నాడు? రక్షణ అంటే ఏంటంటే మళ్ళీ అడుగుతున్నాడు నన్ను తిరిగి. కూర్చోబెట్టి దేవుని వాక్యం అంతా విశదీకరించి బైబిల్లో రక్షణ అంటే ఏంటో ఆ రెఫరెన్సులు చూపించి, నా చేతిలో ఒక బైబిల్, తన చేతిలో ఒక బైబిల్ పెట్టి ఆ రెఫరెన్సులు చూపించి ఆ తర్వాత ఎస్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది రక్షణ అంటే ఏంటో. చాలామంది పాటలు పాడేసే వాళ్ళకి రక్షణ ఉందనుకుంటున్నారా? లేదు. ఏదో తమకున్న గాత్రాన్ని బట్టో